Welcome to AK Prime Math Academy. So ఈ వీడియో సెషన్ లో మెక్లారిన్ సిరీస్ పైన ఒక క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. షో దట్ log of 1 plus e power x is equal to log 2 plus x by 2 plus x square by 8 minus and so on. Hence show that అంటే ఫస్ట్ ఇది ప్రూవ్ చేసిన తర్వాత ఈ ఆన్సర్ ని ప్రూవ్ చేయాలి. సో టూ పార్ట్స్ ఉన్నాయి క్వశ్చన్ లో. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే let f of x అని చెప్పి రాసుకోవాలి. let f of x is equal to f of x ని ఏమని రాసుకుంటున్నాను, log of 1 plus e power x అంటే షో దట్ లో LHS f of x అవుతుంది, అవునా? సో మెక్లారిన్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏంటి మనకందరికి ఐడియా ఉండాలి. మెక్లారిన్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది అని నేను రాస్తాను చూడండి. మెక్లారిన్ సిరీస్ expansion for f of x is given by f of x is equal to f of 0 plus x into f dash of 0 plus x square by 2 factorial f double dash of 0 plus x cube by 3 factorial f triple dash of 0 plus x power 4 by 4 factorial f power 4 of 0 plus and so on. మరి ఇక్కడ వరకే ఎందుకు రాసి నేను స్టాప్ చేశానంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ లో x పవర్ 4 టర్మ్ ఉంది అంటే అప్ టు x పవర్ 4 వరకు మనకు కావాలి, అవునా? అంటే ఇక్కడ మనకు f of 0 అంటే f of x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్ లో మనకు f of 0 వస్తుంది. ఇక్కడే నేను రాసేస్తాను చూడండి. f of 0 ఎంత అవుతుంది? f of 0 మీన్స్ e పవర్ 0. e పవర్ 0 మీన్స్ 1 plus 1 అంటే 2 వస్తుంది. సో f of 0 వాల్యూ ఎంత అంటే log 2, అవునా? వాట్ ఈజ్ f dash of 0? f dash of 0 కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, f dash of x కావాలి. సో f dash of x ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. f of x యొక్క డెరివేటివ్ ఏమవుతుందంటే f dash of x d by dx of log x అంటే 1 by x. ఆ ఫార్ములా మీకు తెలుసు. d by dx of log of 1 plus e power x అంటే ఏం రాయాలి, 1 by 1 plus e power x రాయాలి. మళ్ళా d by dx of 1 plus e power x. d by dx of log x అంటే 1 by x రాసేశారు. ఆ తర్వాత మీరు 1 plus e power x యొక్క డెరివేటివ్ రాయాలి. d by dx of 1 means 0. d by dx of e power x means e power x. సో 0 plus e power x ఎంత వస్తుందంటే e power x వస్తుంది. సో 1 ప్లేస్ లో ఇక్కడ e power x రాస్తాం, అవునా? వెంటనే మీరు f dash of 0 రాసుకోవచ్చు. వాట్ ఈజ్ f dash of 0? x ఉన్న చోట 0 సబ్స్టిట్యూట్ చేయాలి. e పవర్ 0 అంటే 1 వస్తుంది. కింద 1 plus 1 వస్తుంది. పైన కూడా 1 plus 1 అంటే 2 అవుతుంది. సో వాట్ ఈజ్ f dash of 0 అంటే 1 by 2. నెక్స్ట్ f double dash of 0 కావాలి, f triple dash of 0 కావాలి. ఫస్ట్ f double dash of 0 కావాలి అంటే f double dash of x కావాలి. కానీ ఇదైతే మీరు డైరెక్ట్ గా చేసేసారు. కానీ ఇక్కడ మాత్రం u by v రూల్ యూజ్ చేయాలి. u by v రూల్ ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. కోషంట్ రూల్ ని u by v రూల్ అంటారు. vu dash minus uv dash divided by v square. vu dash అంటే ఏంటి? v అంటే 1 plus e power x. u dash అంటే ఏంటి? e power x యొక్క డెరివేటివ్. u అంటే e power x కదండి, దాని యొక్క డెరివేటివ్ d by dx of e power x అంటే e power x కాబట్టి అక్కడ అదే వస్తుంది. మైనస్ uv dash, u అంటే e power x, v dash అంటే కింద ఉన్న టర్మ్ యొక్క డెరివేటివ్. 1 యొక్క డెరివేటివ్ 0, e power x అంటే e power x వస్తుంది. హోల్ డివైడెడ్ బై v స్క్వేర్. v స్క్వేర్ మీన్స్ 1 plus e power x హోల్ స్క్వేర్, అవునా? కానీ ఇక్కడ e పవర్ x ఇంటూ e పవర్ x అంటే జాగ్రత్తగా రాయండి. e పవర్ 2x అవుతుంది. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. చాలా మంది e పవర్ x స్క్వేర్ రాస్తారు, తప్పు. e పవర్ x ఇంటూ e పవర్ x మీన్స్ e పవర్ 2x. సో ఇవి రెండు రబ్ చేసి ఇక్కడ e పవర్ 2x రాస్తున్నాను. e పవర్ x ఇంటూ 1 అంటే e పవర్ x, e పవర్ x ఇంటూ e పవర్ x అంటే e పవర్ 2x. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే e పవర్ x ప్లస్ e పవర్ 2x వస్తుంది. అది కూడా రాసేసుకుంటాను. కానీ వెంటనే మీరు చూస్తానే చెప్పేయచ్చు ప్లస్ 2x e పవర్ 2x e పవర్ మైనస్ e పవర్ 2x రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత అంటే e పవర్ x బై 1 ప్లస్ e పవర్ x హోల్ స్క్వేర్, అవునా? సో రబ్ చేసి రాసేస్తాను. e పవర్ x డివైడెడ్ బై 1 ప్లస్ e పవర్ x హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. వాట్ ఈజ్ f double dash of 0?
ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 అంటే ఈ పవర్ 0 అంటే 1, కింద 1 ప్లస్ 1 వస్తుంది, ఈ పవర్ 0 అంటే ఇక్కడ 1 అవుతుంది, 1 ప్లస్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. అవునా? నెక్స్ట్ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి. వాట్ ఈస్ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్? ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే యూ బై వి రూల్ ఇంకోసారి యూజ్ చేయాలి. వియు డాష్, వి అంటే మరి డినామినేటర్, యు అంటే న్యూమరేటర్, గుర్తుపెట్టుకోండి. వియు డాష్ అంటే వి అలాగే రాస్తాను, 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. యూ డాష్ అంటే ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, మళ్ళీ ఈ పవర్ ఎక్స్ అలాగే రాస్తాను. కింద ఉండే టర్మ్ యొక్క డెరివేటివ్, మామూలుగా ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎంత మీకు అందరికీ తెలుసు, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, 2x. అలాగే ఇక్కడ కూడా డి బై డిఎక్స్ ఆఫ్ ఇదంతా ఎక్స్ అనుకోండి, లోపల ఉండేది ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. రాసేటప్పుడేమో 1 ప్లస్ ఈ పవర్ ఎక్సే రాయండి. తర్వాత 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 అంటే 0, ఈ పవర్ ఎక్సే వస్తుంది. అవునా? చూసినారా? దీని యొక్క డెరివేటివ్ ఎంత అంటే 2 ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ రాసి మళ్ళా 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత వస్తుంది, ఈ పవర్ ఎక్స్ వస్తుంది. మరి డినామినేటర్ లో వి స్క్వేర్ రాయాలి. వాట్ ఈస్ వి స్క్వేర్? వి స్క్వేర్ మీన్స్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4. అవునా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ లో ఒకటి కామన్ చేయొచ్చు. ఏంటది? 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ కామన్ చేయొచ్చు. ఇక్కడ రెండిట్లో ఒకటి వెళ్ళిపోతే ఒకటి ఉంటుంది. అలా ఎందుకు చేస్తున్నానంటే కింద 4 టర్మ్స్ ఉన్నాయి, పవర్ 4 ఉంది, క్యాన్సిల్ అయితే పవర్ 3 అయిపోతుంది. సో క్యాన్సిల్ చేసేస్తాను పవర్ 3. సో అండర్లైన్ చేసింది తీసేస్తాను, 2 ఈ పవర్ ఎక్స్ కొంచెం ముందుకు రాసుకుంటాను. ఇక్కడ కూడా రెండిట్లో ఒకటి వెళ్ళిపోయింది, మామూలుగా స్క్వేర్ ఉన్నింది, రబ్ చేసేస్తాను ఎందుకంటే ఒకటి కామన్ చేసి క్యాన్సిల్ చేసాం. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 2 ఈ పవర్ 2x వస్తుంది. కాబట్టి రబ్ చేసి ఇక్కడ 2 ఈ పవర్ 2x రాస్తాను. మరి ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ 2x వస్తుంది. కాబట్టి ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ 2x. తొందరపాటులో ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ చేయొద్దండి, ఎందుకంటే ఒకటేమో ఈ పవర్ 2x, ఇంకోటి -2 ఈ పవర్ 2x. సబ్ట్రాక్ట్ చేస్తే ఇందులో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ఈ పవర్ 2x వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ తీసేసి మైనస్ రాసేస్తాను. మరి డినామినేటర్ లో 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ హోల్ క్యూబ్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అవునా? నెక్స్ట్ ఏమి అంటే ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ 0 కావాలి. ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ 0 అంటే ఎక్స్ ఉన్న చోట 0 పెట్టాలి. ఈ పవర్ 0 అంటే 1 అవుతుంది. ఈ పవర్ 2 ఇంటూ 0 అంటే ఇక్కడ 0 వస్తుంది. 0 అంటే ఈ పవర్ 0 అంటే 1 వస్తుంది. 1 మైనస్ 1 అంటే న్యూమరేటర్ ఏమైపోతుంది, 0. మరి న్యూమరేటర్ అయిపోతే డినామినేటర్ లో ఏమొచ్చినా అది ఏమైతుంది, 0 అవుతుంది. కాబట్టి ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ 0 ఎంత అంటే 0. మరి నెక్స్ట్ వాట్ ఈస్ ఎఫ్ పవర్ 4 ఆఫ్ ఎక్స్? ఎఫ్ పవర్ 4 ఆఫ్ ఎక్స్ మీన్స్ దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలా, మళ్ళీ ఏ ఫార్ములా యూజ్ చేయాలా, యూ బై వి రూల్. ఇక్కడైతే మీకు రాశాను నేను ఫార్ములా. వాట్ ఈస్ యూ బై వి రూల్ అంటే వియూ డాష్. వియూ డాష్ అంటే ఏంటి, 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అలాగే రాసి హోల్ క్యూబ్ యూ డాష్. మరి న్యూమరేటర్ యొక్క డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. కానీ ఈ పవర్ 2x యొక్క డెరివేటివ్ 2 ఈ పవర్ 2x. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకు అంటే నేను కావాలంటే మీకు ఫార్ములా రాస్తాను చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఎంత అంటే ఏ ఈ పవర్ ఏఎక్స్. పైన ఏ ఏమో అలాగే ఉంటుంది, కింద ఒక ఏ ఎక్స్ట్రాగా వస్తుంది. చాలా మంది కింద 2 రాస్తారు, పైన 2 రాయరు. ఈ విషయం మీరు గమనించాలి. అవునా? సో డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా యూజ్ చేశాను. ఇదేమో వి అవుతుంది, ఇదేమో యూ డాష్. మరి ఇప్పుడు నాకేం కావాలి, యూ వి డాష్ కావాలి. యూ అంటే అది సేమ్ అలాగే రాస్తాను, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 2x. యూ డాష్ అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్, సారీ వి డాష్. వి డాష్ అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్. సో ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3x స్క్వేర్. కాబట్టి 3 కిందికి వచ్చేస్తుంది. పైన 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ పవర్ ఏమవుతుందంటే ఒకటి తగ్గుతుంది. 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత అంటే ఈ పవర్ ఎక్స్ మాత్రమే వస్తుంది. హోల్ డివైడెడ్ బై, మరి డినామినేటర్ లో ఏం రాయాలంటే వి స్క్వేర్ అంటే 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. 3కి స్క్వేర్ చేస్తే హోల్ క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 3 2 జర్ 6 వస్తుంది. చాలా మంది 3 స్క్వేర్ అంటే 9 రాస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 6 మాత్రమే వస్తుంది. మల్టిప్లై అవుతుంది, 3 2 జర్ స్క్వేర్ చేస్తే అంటే హోల్ స్క్వేర్ చేస్తే ఆల్రెడీ పవర్ లో 3 ఉంది కాబట్టి 3 2 జర్ 6 వస్తుంది. అవునా? మరి ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయలేదు, న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఒకటి కామన్ ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. అది ఏంటి, 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనేది నేను కామన్ చేసి క్యాన్సిల్ చేసేస్తాను. ఇక్కడ హోల్ స్క్వేర్ వెళ్ళిపోతే ఎంత మాత్రం
మాత్రమే ఉంటుంది, ఒకటే ఉంటుంది, ఒక టర్మ్ మాత్రమే ఉంటుంది. సో ఒక టర్మే ఉంది. ఇదంతా రబ్ చేసేసి కేవలం e⁻x మాత్రమే రాశాను. కింద 2 వెళ్ళిపోతాయి కాబట్టి క్యాన్సిల్, 4 మాత్రమే ఉంటుంది. మరి దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇదే లాస్ట్ టర్మ్ కాబట్టి f⁴ ఆఫ్ 0 ఎంత అవుతుందో చూడండి. అంటే x ఉన్న చోట 0 పెట్టాలి. 1 ప్లస్ e⁻0 ఎంత అవుతుంది? e⁻0 అంటే 1 వస్తుంది. మరి ఇక్కడ 1 మైనస్ 2 e⁻0 అంటే 1 వస్తుంది. 2 1 2 వస్తుంది. మరి ఇక్కడ e⁻0 అంటే 1 వస్తుంది. e⁻2 ఇంటూ 0 అంటే 0, e⁻0 అంటే 1 వస్తుంది. మరి లాస్ట్ లో 3e⁻0 అంటే 1 అయిపోతుంది. అది రాయాల్సిన అవసరం లేదు. మరి డినామినేటర్ లో ఏమొస్తుందంటే 1 ప్లస్ 1 హోల్ పవర్ 4, ఇది 1 అయిపోతుంది. 1 ప్లస్ 1 అంటే 2, 2 పవర్ 4 అంటే 16 వస్తుంది. మరి ఇక్కడ 1 మైనస్ 1 అంటే 0 అయిపోతుంది. 0 ఇంటూ 3 అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది. సో లాస్ట్ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. 1 ప్లస్ 1 అంటే 2, 2 ఇంటూ -1 వస్తుంది. ఇక్కడ -2/16 వస్తుంది. అవునా? వాట్ ఈజ్ -2/16? 2 1 2 8 కాబట్టి -1/8 వచ్చింది. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అన్ని వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఈక్వేషన్ 1 లో అంటే మెక్లారిన్ సిరీస్ యొక్క ఎక్స్పాన్షన్ లో మనం ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. సో f(x) is equal to సిరీస్ ఫార్ములా మీకు తెలుసు. మెక్లారిన్ సిరీస్ కి f(0). వాట్ ఈస్ f(0)? పైన ఫస్ట్ లో ఫైండ్ అవుట్ చేసుకున్నాం log2. నెక్స్ట్ తర్వాత ఏంటి? x ఇంటూ f'(0). f'(0) అంటే 1/2, x ఇంటూ 1/2 అంటే x/2 గా రాసుకోవచ్చు. x² 2 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంటుంది. f'(0). వాట్ ఈస్ f'(0)? 1/4 కాబట్టి 1/4 అలాగే వస్తుంది. అవునా? సో 1/4 అలాగే వస్తుంది. ఇంటూ 1/4 అలాగే రాసుకుంటాను. నెక్స్ట్ ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ f'(0). కానీ f'(0) 0 కాబట్టి మొత్తం టర్మ్ అంతా 0 అవుతుంది. సో 0 రాసుకొని నెక్స్ట్ టర్మ్ లో క్యాన్సిల్ చేస్తాను. x⁴/4 ఫ్యాక్టోరియల్ f⁴ ఆఫ్ 0 అంటే -1/8 వస్తుంది. ప్లస్ అండ్ సో ఆన్. అవునా? కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఎందుకంటే ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 1 2 వస్తుంది. 2 4 8. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. మీకు డైరెక్ట్ గా క్యాల్సిలో ప్రెస్ చేస్తే 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 24 వస్తుంది. అవునా? సో ఇవన్నీ మనం రాసుకుంటాను. సో f(x) is equal to log2 అలాగే రాసేస్తాను. ప్లస్ x/2 అలాగే రాస్తాను. ఇక్కడ మాత్రం x² 8 వస్తుంది. ఎందుకంటే 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ గుర్తుపెట్టుకోండి, అక్కడ 2 వస్తుంది. 2 4 8 అవుతుంది. అవునా? నెక్స్ట్ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది కాబట్టి దాన్ని రాయను. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. సో -x⁴. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. 24 8 192 గా రాసి ఫినిష్ చేస్తాను. ప్లస్ అండ్ సో ఆన్. అవునా? కానీ ఒక పార్ట్ మాత్రమే మనం చేసాము, కేవలం ఈ పార్ట్ మాత్రమే చేసాము. వాట్ అబౌట్ దిస్ పార్ట్? ఈ పార్ట్ కావాలి అంటే డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఏదైతే ఆన్సర్ వచ్చిందో f(x) అంటే ఏంటి? f(x) అంటే log of 1 plus e⁻x. మరి దీన్ని డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాను. d/dx of log x అంటే 1/ex కాబట్టి 1/1 plus e⁻x రాస్తాను. 1 plus e⁻x యొక్క డెరివేటివ్ ఎంత? e⁻x వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు d/dx of log2 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. d/dx of x అంటే 1 కాబట్టి 1/2 వస్తుంది. d/dx of x² అంటే 2x కాబట్టి 2x/8 వస్తుంది. 2x డివైడెడ్ బై 8 వస్తుంది. d/dx of x⁴ అంటే 4x³ వస్తుంది. డివైడెడ్ బై 192 ప్లస్ అండ్ సో ఆన్ వస్తుంది. అవునా? మరి లాస్ట్ లో e⁻x బై 1 ప్లస్ e⁻x అలాగే ఉంటుంది. 0 రాయాల్సిన అవసరం లేదు. 1/2. 2 1 2 4 క్యాన్సిల్ అయితే హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ x/4. మరి ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తే 4 4 16, 4 8 32 కాబట్టి -x³ 48 వస్తుంది. ప్లస్ అండ్ సో ఆన్. అవునా? సో మొత్తం క్వశ్చన్ అంతా మనం ప్రూవ్ చేసేసాము. ఒక్కసారి మీరు మొత్తము ఒకసారి వినండి. ఇన్ కేస్ అర్థం కాలేదంటే ఇంకోసారి వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.